హలో డార్లింగ్స్! ఈరోజు మనం 'బ్యాండ్ మేళం' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది శ్రీదేవి, రోషన్ వాళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్స్‌గా ఇచ్చిన మూవీ. ఈ రివ్యూలో పాజిటివ్ అండ్ నెగెటివ్ లూప్స్ గురించి కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. ఇంకా స్టోరీ విషయానికొస్తే ఇక్కడ గిరి, రాజీ ఇద్దరు బావమరదలన్నమాట. వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఈ మూవీ. గిరికైతే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే పిచ్చి. ఆ పిచ్చితో ఏం చేస్తాడు? గిరి, రాజీ ప్రేమ కథలో ఎలాంటి సమస్యలొచ్చాయి? అనేవి థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో పాజిటివ్ విషయాలు చూస్తే హీరో రోషన్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్ సీన్స్ కూడా ఇద్దరు బాగా అదరగొట్టేశారు. ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పడ్డాయన్నమాట. ఈ మూవీలో పెద్దగా అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీ యూత్‌కి అయితే బాగా కనెక్ట్ అవుతదనమాట. మీరు కానీ ఫ్రెండ్స్‌తో ఎళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా బాగా ఇచ్చారు. మరి ఇంకా చెప్పాలంటే నిజంగా మీ ఫ్రెండ్స్ ఏసే కోతేసాలు, వాళ్ళ లవ్ స్టోరీలతో బాగా మ్యాచ్ అవుతాయి. భావమరదళ్ళకైతే డెఫినెట్లీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే కథ మొత్తం వాళ్ళిద్దరి చుట్టూనే తిరుగుతుంది. ఓవరాల్‌గా అయితే మూవీ ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. కామెడీ లవర్స్ మీరైతే ఈ సినిమాని అస్సలు థియేటర్‌లో అయితే మిస్ అవ్వకండి. మీరు మీ ఫ్రెండ్స్‌తో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతారు. సినిమా చూసిన వాళ్ళైతే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ మూవీ అయితే యూత్‌కి మాత్రం బాగా కనెక్ట్ అవుతదనమాట. ఈ మూవీ అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీలో అయితే పెద్దగా నెగెటివ్స్ ఏమి అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్ బాగున్నాయన్నమాట. నేనైతే ఏ సినిమా అయినా పాజిటివ్‌గానే చూస్తాను. కానీ మీరు మాత్రం భూతద్దం ఎట్టేది ఇది ఏ సినిమాలైనా బొక్కలుంటాయి. మనం పెట్టే డబ్బులకి సినిమా మనల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందనే ముఖ్యం. ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ ఇంకా ఫన్ ట్రాక్ అయితే మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయి. రోషన్ అయితే ఏ మూవీలో అయినా మనల్ని అస్సలు డిసప్పాయింట్ అయితే చేయడు. ఇదండి బ్యాండ్ మ్యాన్ రివ్యూ. మీకైతే నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ రివ్యూ కానీ సినిమా కానీ చూస్తే ఎలా ఉందో మీకు కామెంట్స్లో అయితే చెప్పండి.